ఈ వీడియోలో మనం స్థానభ్రంశ చర్య డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక సమ్మేళనంలోని తక్కువ చర్యాశీలత గల మూలకాన్ని అంతకంటే ఎక్కువ చర్యాశీలత గల మరో మూలకం తొలగించి ఆ స్థానాన్ని ఆక్రమించడాన్ని మనం రసాయన స్థానభ్రంశం అని అంటాము. సాధారణంగా దీన్ని ఏ ప్లస్ బీసీ గివ్స్ రైస్ టు ఏసీ ప్లస్ బి ఈ సమీకరణంతో సూచిస్తాం. ఈ సమీకరణాన్ని గమనిస్తే ఇందులో ఏ అనే అధిక చర్యాశీలత గల మూలకం బీసీ సమ్మేళనంలోని బిని బయటకు పంపేసి సితో కలిసి ఏసీగా మారింది. ఇదే స్థానభ్రంశ చర్య అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అయితే మీరు అసలు మనం ఈ చర్య గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అనుకోవచ్చు. నిజానికి ఈ రసాయన చర్య కేవలం మనం పుస్తకాల్లో చదువుకునే చర్య మాత్రమే కాదు, దీన్ని మనం నిత్య జీవితంలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తాము. మీకు తెలుసు కదా, మనం నివసించే ఇండ్లు, మన చుట్టూ కనిపించే భవనాలు సాధారణంగా పిల్లర్స్తో నిర్మించబడి ఉంటాయి. ఈ పిల్లర్లలో ఉపయోగించేటువంటి ఇనుప కడ్డీలు స్వచ్ఛమైన ఇనుముతో తయారై ఉంటాయి. అదేవిధంగా విద్యుత్ ప్రసరించే ఈ వైర్ల లోపల ఉండే సన్నని తీగలు కాపర్తో తయారు చేయబడి ఉంటాయి. ఇంకా మనం ఈ విధంగా ఇనుము, కాపర్తో తయారు చేయబడిన చాలా వస్తువులను చూస్తూ ఉంటాం, అవునా? కానీ భూమిలో ఇనుము లేదా కాపర్ ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన రూపంలో దొరకదు. ఎప్పుడు అవి సమ్మేళనాల రూపంలోనే ఉంటాయి. ఉదాహరణకు మనం ఇనుమును తీసుకుంటే అది ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్ అనే ఖనిజం లేదా ధాతువు రూపంలో ఉంటుంది. మరి ఈ ఆక్సైడ్ నుండి స్వచ్ఛమైన ఇనుమును మనం ఎలా వేరు చేస్తాము? ఇక్కడే మనకు స్థానభ్రంశ చర్య ఉపయోగపడుతుంది. మనం ఈ ఐరన్ ఆక్సైడ్ నుంచి స్వచ్ఛమైన ఇనుమును రాబట్టడానికి కార్బన్ను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కార్బన్కు ఇనుము కంటే చర్యాశీలత ఎక్కువ. కాబట్టి కార్బన్ను ఐరన్ ఆక్సైడ్తో కలిపి వేడి చేసినప్పుడు ఈ కార్బన్ ఐరన్ ఆక్సైడ్లోని ఆక్సిజన్ను లాక్కొని కార్బన్ మొనాక్సైడ్గా మారుతుంది. దాని ద్వారా మనకు స్వచ్ఛమైన ఇనుము లభిస్తుంది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన వెండి, సిల్వర్ కావాలంటే అందుకోసం మనం సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ద్రావణం నుండి సిల్వర్ను పొందాలంటే ఈ సిల్వర్ నైట్రేట్ ద్రావణంకు మనం కాపర్ లేదా రాగిని కలపాలి. రాగికి వెండి కంటే ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. కాబట్టి రాగి ఈ సిల్వర్ నైట్రేట్ నుండి వెండిని స్థానభ్రంశం చెందించి కాపర్ నైట్రేట్ను ఏర్పరుస్తుంది. వెండి విడిగా అవక్షేపంగా మారుతుంది. ఈ విధంగా స్థానభ్రంశ చర్య ద్వారా లభించినటువంటి వెండిని మనం ఆభరణాలు తయారు చేయడానికి వాడుకుంటాం. ఈ చర్యలన్నింటిలో మీరు గమనిస్తే వీటన్నింటిలో ఒకే ఒక నియమం పనిచేస్తోంది. అది అధిక చర్యాశీలత ఉన్న మూలకం తక్కువ చర్యాశీలత ఉన్న మూలకాన్ని దాని సమ్మేళనం నుండి తొలగించడం. అంటే బలమైన వాడు బలహీనుణ్ణి పక్కకు నెట్టేయడం లాంటిది అన్నమాట. రసాయన శాస్త్రంలో ఈ స్థానభ్రంశ చర్యల వల్ల మనకు పరిశ్రమల్లో చాలా రకాల ఉపయోగాలున్నాయి. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని రసాయన చర్యలు ఇస్తాను. ఇప్పుడు మీరు వాటి క్రియాజన్యాలు అంటే ప్రోడక్ట్స్ ఏమొస్తాయో ఊహించడానికి ప్రయత్నించండి. ముందుగా ఇనుము మరియు కాపర్ సల్ఫేట్ మధ్య జరిగేటువంటి చర్యను తీసుకుందాం. ఇక్కడ ఇనుముకు రాగి కంటే ఎక్కువ చర్యాశీలత ఉంది. కాబట్టి ఇనుము రాగిని దాని స్థానం నుండి స్థానభ్రంశం చేస్తుంది. కాబట్టి ఈ చర్యలో మనకు ఐరన్ సల్ఫేట్ మరియు కాపర్ లభిస్తాయి. అలాగే మరో ఉదాహరణను చూద్దాం. ఈ ఉదాహరణలో కాపర్ సల్ఫేట్ ద్రావణంకు జింక్ లోహాన్ని కలిపారు. జింక్ కూడా కాపర్ కంటే చర్యాశీలత ఎక్కువ. కాబట్టి ఇక్కడ కూడా జింక్ వెంటనే కాపర్ను స్థానభ్రంశం చేసి జింక్ సల్ఫేట్ను ఏర్పరుస్తుంది. సరే, చివరి ఉదాహరణను చూడండి. ఈ ఉదాహరణలో లెడ్ అనగా సీసం కాపర్ క్లోరైడ్తో చర్య జరుపుతోంది. అయితే ఈ చర్య వల్ల వచ్చే క్రియాజన్యాలు ఏమి ఉంటాయో ఒక్కసారి మీరే ఊహించడానికి ప్రయత్నించండి. సరే, మీరు ప్రయత్నించారు అని అనుకుంటున్నాను. ఇక్కడ లెడ్కు కూడా కాపర్ కంటే చర్యాశీలత
ఎక్కువ. కాబట్టి ఇది కూడా కాపర్‌ను స్థానభ్రంశం చేస్తుంది. కాబట్టి అప్పుడు మనకు లెడ్ క్లోరైడ్ మరియు కాపర్ క్రియాజన్యాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైన మార్పు చేద్దాం. అదేంటంటే ఈ చర్యలు అన్నింటినీ రివర్స్ చేద్దాం. అలా చేస్తే ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకు మనం కాపర్‌ను ఐరన్ సల్ఫేట్ జలద్రావణంలో వేస్తే ఏం జరుగుతుంది? ఊహించండి. ఇక్కడ చర్య జరుగుతుందా? లేదు. ఇక్కడ చర్య జరగదు. ఎందుకంటే రాగికి ఇనుము కంటే చర్యాశీలత చాలా తక్కువ. కాబట్టి అది ఇనుమును స్థానభ్రంశం చేయలేదు. ఇది బలహీనుడు వెళ్ళి బలవంతుడిని పక్కకు నెట్టడానికి ప్రయత్నించడం లాంటిది. కాబట్టి ఇక్కడ ఎలాంటి రసాయన చర్య జరగదు. అందువల్ల ఇక్కడ ఎలాంటి క్రియాజన్యాలు ఏర్పడవు. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు మనకు ఏ మూలకానికి చర్యాశీలత ఎక్కువ, దేనికి తక్కువ అని ఎలా తెలుస్తుంది? దీనికోసం ప్రతిసారి మనం ప్రయోగం చేసి చూడాలా? కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసి మూలకాలను వాటి చర్యాశీలత ఆధారంగా ఒక క్రమంలో అమర్చారు. దీనినే చర్యాశీలత క్రమం, రియాక్టివిటీ సిరీస్ అని అంటారు. అయితే ఇందులో అన్ని మూలకాలు లేవు. కేవలం మనం వేటినైతే ఎక్కువగా ఉపయోగిస్తామో అవి మాత్రమే ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరు ఈ చర్యాశీలత క్రమంను చూడండి. ఈ క్రమంలో పైన ఉన్న మూలకాలకు చర్యాశీలత అత్యధికంగా ఉంటుంది. ఉదాహరణకు పొటాషియం, సోడియం, కాల్షియం ఇటువంటి వాటికి చర్యాశీలత చాలా ఎక్కువ ఉంటుంది. అదే కిందకు వెళ్ళే కొద్దీ చర్యాశీలత తగ్గుతుంది. అందువల్ల కింద ఉన్న మూలకాలకు అంటే వెండి, బంగారం ఇటువంటి మూలకాలకు చర్యాశీలత తక్కువ. అందుకే అవి తొందరగా వేరే ఏ మూలకంతోనూ చర్యను జరపవు. కాబట్టి పట్టికను గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం ఏ మూలకం ఏ మూలకాన్ని స్థానభ్రంశం చెందించగలదో సులభంగా తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఈ చర్యాశీలత క్రమంను ఆధారంగా చేసుకొని ఏ చర్య జరుగుతుందో ఏ చర్య జరగదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మొదటి చర్యను చూడండి. ఈ చర్యలో హైడ్రోజన్ మరియు మెగ్నీషియం క్లోరైడ్ మధ్య చర్య జరుగుతోంది. అయితే ఇక్కడ హైడ్రోజన్ మెగ్నీషియంను స్థానభ్రంశం చెందిస్తుందా? అందుకోసం మనం చర్యాశీలత క్రమంను పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, హైడ్రోజన్ కింద ఉంది, అదే మెగ్నీషియం పైన ఉంది. అంటే మెగ్నీషియం అధిక చర్యాశీలత కలిగి ఉంది, హైడ్రోజన్ అల్ప చర్యాశీలత కలిగి ఉంది. కాబట్టి హైడ్రోజన్ మెగ్నీషియంను స్థానభ్రంశం చెందించలేదు. కాబట్టి ఈ చర్య జరగదు. సరే, ఇప్పుడు రెండవ చర్యను చూస్తే ఇందులో ఐరన్ కాపర్ క్లోరైడ్ మధ్య చర్య జరుగుతోంది. అంటే ఐరన్ ఇప్పుడు కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుందా? సరే, దీని గురించి తెలుసుకోవడానికి మళ్ళీ ఈ చర్యాశీలత క్రమాన్ని చూడండి. ఇక్కడ ఐరన్ పైన ఉంది. అంటే ఐరన్ అధిక చర్యాశీలతను కలిగి ఉంది. కానీ కాపర్ ఏమో కింద ఉంది. అంటే కాపర్ అల్ప చర్యాశీలతను కలిగి ఉంది. కాబట్టి ఐరన్ కాపర్ను స్థానభ్రంశం చెందిస్తుంది. కనుక ఈ చర్య జరుగుతుంది. అంటే ఐరన్ కాపర్ను స్థానభ్రంశం చెందించి ఐరన్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. చూసారా? ఈ చర్యాశీలత పట్టిక ఉంటే మనం చాలా సులభంగా రసాయన చర్యలను ఊహించవచ్చు. కానీ దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? ఈ చర్యాశీలత క్రమాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఆంగ్లంలో ఒక చిన్న వాక్యం ఉంది. ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా. ఇన్స్టెడ్ ట్రై లర్నింగ్ హౌ కాపర్ సేవ్స్ గోల్డ్. ఈ వాక్యాన్ని గుర్తించుకోండి. ఇక్కడ మొదటి అక్షరాలను బట్టి మూలకాలను సులభంగా వరుసగా రాయవచ్చు. పి అంటే పొటాషియం, ఎస్ అంటే సోడియం, సి అంటే కాల్షియం, ఈ విధంగా అన్నమాట. కాబట్టి ఈ చిన్న వాక్యం ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ ఏ కేర్లెస్ జీబ్రా, ఇన్స్టెడ్ ట్రై లర్నింగ్ హౌ కాపర్ సేవ్స్ గోల్డ్. మీరు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఈ క్రమాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోరు. సరే, ఇప్పుడు అసలు కాన్సెప్ట్లోకి వద్దాం. ఈ స్థానభ్రంశ చర్యలో పరమాణువుల స్థాయిలో నిజంగా ఏం జరుగుతోందో చూద్దాం. అందుకోసం ఒక బీకర్లో కాపర్ సల్ఫేట్ జలద్రావణాన్ని తీసుకుందాం. కాపర్ సల్ఫేట్ నీటిలో కరిగినప్పుడు అది Cu+2 మరియు SO4
-2 అయాన్లుగా విడిపోతుంది. ఈ అయాన్లు ద్రావణంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక ఇనుప రాడ్‌ను ఉంచుదాం. ఇనుప రాడ్ అంటే అది Fe పరమాణువులతో అంటే ఇనుముతో తయారై ఉంటుంది. ఇనుముకు రాగి కంటే చర్యాశీలత ఎక్కువని మనం ఇంతకు ముందే పట్టిక ద్వారా నేర్చుకున్నాం కదా. రసాయన శాస్త్రంలో చర్యాశీలత ఎక్కువగా ఉండటం అంటే తమ ఎలక్ట్రాన్లను త్వరగా కోల్పోయి అయాన్గా మారటానికి ఇష్టపడటమని అర్థం. కాబట్టి ఒక్కో Fe పరమాణువు 2 ఎలక్ట్రాన్లను వదులుకొని Fe+2 అయాన్గా మారుతాయి. అదే సమయంలో ఇనుము వదులుకున్నటువంటి ఎలక్ట్రాన్లను ద్రావణంలో ఉన్న Cu+2 అయాన్లు తీసుకొని ఘనరూపంలో ఉండే కాపర్ పరమాణువులుగా మారి ఆ ఇనుప మేకు పైన ఎర్రటి పూతలాగా అంటే కోటింగ్ లాగా అతుక్కుంటాయి. ఈ ఎలక్ట్రాన్ల బదిలీ వల్లే ఈ చర్య సాధ్యమవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రాన్లు కోల్పోయిన Fe+2 అయాన్లు ద్రావణంలోకి వెళ్తాయి. అక్కడ అవి సల్ఫేట్ అయాన్లతో ఆకర్షించబడి ఐరన్ సల్ఫేట్ అంటే FeSO4గా మారుతాయి. అందుకే ద్రావణం నీలం రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకి క్రమంగా మారుతుంది. ఇది ఎలక్ట్రాన్ల ఆకర్షణ మరియు స్థిరత్వానికి సంబంధించిన అద్భుతమైన ప్రక్రియ. అయితే మనం ఈ చర్యను రివర్స్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఐరన్ సల్ఫేట్ ద్రావణంలో కాపర్ రాడ్ను పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? అందుకోసం మనం ఐరన్ సల్ఫేట్ జలద్రావణాన్ని తీసుకుందాం. ఐరన్ సల్ఫేట్ నీటిలో కరిగినప్పుడు అది Fe+2 మరియు SO4-2 అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కాపర్ రాడ్ను ఉంచితే ఇక్కడ చర్య జరుగుతుంది అని అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ ఎటువంటి చర్య జరగదు. ఎందుకంటే రాగికి తన ఎలక్ట్రాన్లను తన దగ్గరే అట్టిపెట్టుకునే స్వభావం చాలా ఎక్కువ. అంటే రాగి తక్కువ చర్యాశీలత కలిగినటువంటి మూలకం. కాబట్టి కాపర్ తన ఎలక్ట్రాన్లను అప్పటికే Fe+2 అయాన్గా ద్రావణంలో స్థిరంగా ఉన్న ఇనుముకు ఇవ్వదు. అలాగే ఇనుము తీసుకోదు. అందుకే ఎలక్ట్రాన్ల మార్పిడి జరగక రసాయన చర్య జరగదు. సరే, ఇప్పుడు మనం ఈ పరమాణు స్థాయి అంటే అటామిక్ లెవెల్ చిత్రాన్ని చూసాం కదా. అయితే దీని ద్వారా మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. అదేంటంటే ఇనుము కాపర్ సల్ఫేట్తో చర్య జరిపినప్పుడు ఇనుము సల్ఫేట్ అయాన్ను ఎందుకు స్థానభ్రంశం చెయ్యదు? అలా సల్ఫేట్ని బయటకు గెంటేసి కాపర్ ఐరన్ అణువు ఎందుకు ఏర్పడదు అని. కానీ అలా ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే రసాయన శాస్త్ర నియమాల ప్రకారం ఒక ధనాత్మక అయాన్ ఎప్పుడూ మరొక ధనాత్మక అయాన్ను మాత్రమే స్థానభ్రంశం చేయగలదు. ఇనుము ఒక లోహం. అది ఎలక్ట్రాన్లను కోల్పోయి ధనాత్మక అయాన్గా మారుతుంది. కాబట్టి అది ద్రావణంలో ఉన్న కాపర్ Cu+2 లాంటి మరొక లోహపు ధనాత్మక అయాన్ను మాత్రమే పక్కకు నెట్టగలదు. కానీ రుణాత్మక అయాన్నైన సల్ఫేట్ను కాదు. కాబట్టి ఇలాంటి చర్య అస్సలు జరగదు. సరే, ఈ వీడియోలో మనం ఏ ఏ విషయాలను నేర్చుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే, మనం ఈ వీడియోలో స్థానభ్రంశ చర్యల గురించి, చర్యాశీలత క్రమం గురించి, అలాగే పరమాణువుల స్థాయిలో జరిగేటువంటి ఎలక్ట్రాన్ల బదిలీ గురించి వివరంగా తెలుసుకున్నాం.